హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 12. ల్యాబ్ రిపోర్ట్లో అదితి వాడే పౌడర్ స్లీపింగ్ మెడిసిన్ అని తేలిందని దియాతో చెప్పాడు మురారి. అప్పుడు అదితి లేచి దియా దగ్గరకు వచ్చి, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటే మోకాళ్లపై నిలబడి క్షమాపణ చెబుతానని చెప్పావు కదా, ఆ పని చెయ్యి అని అంది. అది విని దియా ముఖం ఎర్రగా మారిపోయింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా ఉన్న తాను ఒక చిన్న ఆర్టిస్ట్ ముందు మోకాళ్లపై నిలబడాలంటే ఆమెకు మనసు రావడం లేదు. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీనివాస్ వెంటనే అదితి దగ్గరికి వెళ్ళి, అదితి ఇక వదిలే అని అన్నాడు. కానీ అదితి వెటకారంగా నవ్వుతూ దియా వైపు చూసి, ఎదుటి వాళ్లపై నిందలైతే ఈజీగా వేసేస్తావు, కానీ నువ్వు మాట మీద నిలబడలేవు కదా అని అంది. అదితి, ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకో అంటూ బెదిరించడానికి ప్రయత్నించింది దియా. అనవసరమైన వాగుడు కట్టుపట్టి ముందు మోకాళ్లపై నుంచో సీరియస్గా చెప్పింది అదితి. దాంతో ఇక తనను అదితి వదిలిపెట్టదని అనుకున్న దియా ఇప్పుడు తనని రక్షించడం కేవలం అక్షిత్ వల్లే అవుతుందని అనుకుంటూ వెంటనే అక్షిత్ సార్ అని పిలుస్తూ ఆ గది నుండి పరిగెడుతున్నట్లుగా బయటకు వెళ్ళి లాబీలో ఉన్న అక్షిత్ దగ్గరకు వెళ్ళింది. ఆ పేరు వినగానే అదితి ముఖం కొంచెం ఆశ్చర్యంగా మారింది. ఈ టైంలో అక్షిత్ ఇక్కడున్నాడని ఆమె అనుకోలేదు. దాంతో వెంటనే ఆమె కూడా దియా వెనకే వెళ్ళింది. అప్పటికే రూమ్లో జరిగిన విషయం గురించి అక్షిత్తో చెప్పి, సార్ ఆమెను మీరే అడ్డుకోవాలి అని అంది దియా. అంతా విన్న అక్షిత్ అప్పుడే అక్కడికి వచ్చిన అదితి ముఖం వైపు చూశాడు. అదితి కూడా అతని వైపు సూటిగా చూసింది తప్ప ఏం మాట్లాడలేదు. అప్పుడు అక్షిత్ దియా వైపు చూసి, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మిస్ దియా? మీరు డీల్ చేసుకుంది అదితితోనే కదా, ఈ విషయంలో నాకు సంబంధం లేదు అని అన్నాడు. మీరు అలా అనకండి అక్షిత్ సార్, నేను ఆమె ముందు మోకాళ్లపై నిలబడటం కుదరని పని, దానికి బదులుగా మీరేం చెప్పినా చేస్తాను అని అంది దియా. ఆ మాటకు అదితి ఎగతాళిగా నవ్వుతూ, ఈ ఇచ్చిన మాటపై నిలబడలేని దానివి అనవసరమైన ప్రగల్భాలు పలికి ఎందుకు ఛాలెంజ్ చేశావు? సిచ్యువేషన్ నీ చేతిలో ఉందంటే ఏమైనా మాట్లాడతావా? అదే నీ చెయ్యి జారిందంటే ఎదుటి వాళ్ళ జాలి కోసం అడుక్కుంటున్నావు. సరే పర్వాలేదు, నువ్వు మోకాళ్ళపై నిలబడకులే, కానీ నా రూమ్లోకి పర్మిషన్ లేకుండా వచ్చినందుకు 3 గంటల పాటు నా రూమ్ బయట నిలబడి ఉండు. మోకాళ్ళపై నిలబడతావా లేక రూమ్ బయట నించుంటావా? ఏం చెయ్యాలో నువ్వే డిసైడ్ చేసుకో. షూటింగ్ టైంలో నువ్వు ఎన్ని వేషాలు వేసినా భరించాను, కానీ నీ లిమిట్స్ని క్రాస్ చేసి నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నావు. ఇక నీపై జాలి చూపించడం అనవసరం అని అంది. అక్షిత్ ముందే ఆమె అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉండడంతో అప్పుడే అక్కడికి వచ్చిన సనా, మురారి, శ్రీనివాస్ కూడా మౌనంగా ఉండడం తప్ప ఏం చేయలేకపోయారు. నిజం చెప్పాలంటే ఆమె వాయిస్లో వినిపిస్తున్న కాన్ఫిడెన్స్కి, కోపానికి ఎవరికీ నోటమాట రాలేదు. దియాకి కూడా తెలియకుండానే లోపల భయం మొదలైంది. దాంతో ఆమె వెంటనే, ఓకే, నేను రూమ్ బయట నిలబడతాను అని చెప్పి హడావుడిగా వెళ్ళి అదితి రూమ్ బయట ఉన్న క్యారిడార్లో నిలబడింది. ఆ సమయంలో అదితి ప్రవర్తన చూసి శ్రీనివాస్కి కూడా కొంచెం భయం వేసింది. సూసైడ్ అటెంప్ట్కి ముందు గొర్రెపిల్లలా అమాయకంగా ఉండేది, ఇప్పుడు పులిపిల్లలా ఎలా మారిపోయిందో అతనికి అర్థం కావడం లేదు. నిజంగానే ఈమెకు దెయ్యం పట్టిందా అని తన పాత అనుమానాన్ని మళ్ళీ మనసులోకి తెచ్చుకున్నాడు శ్రీనివాస్. అప్పుడు అక్షిత్ మాట్లాడుతూ, మీరంతా వెళ్ళొచ్చు, నేను అదితితో మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. దాంతో శ్రీనివాస్, ఓకే సార్, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి అదితి వైపు చూసి, వెళ్తున్నాను అదితి, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. సనా కూడా, మేడం నేను రూమ్లో వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మురారి కూడా దూరంగా వెళ్ళిపోవడంతో అక్కడ అదితి, అక్షిత్ మాత్రమే మిగిలి ఉన్నారు. అదితి సైలెంట్గా నుంచొని ఉండడంతో అక్షిత్ మెల్లగా, నువ్వెప్పటి నుంచి స్లీపింగ్ కోసం మెడిసిన్ వాడుతున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయింది అదితి. దానికి కారణం ఆమె మేనకగా ఉన్నప్పటి నుంచే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ఆ సమయంలోనే ఆమెకు డాక్టర్ కృష్ణ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అతనే ఆయుర్వేదిక్ మెడిసిన్ను ఆమెకు రిఫర్ చేశాడు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకున్న మేనక సైలెంట్గా ఉండడంతో, సరే నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు అని అన్నాడు అక్షిత్. ఇందులో దాచడానికేముంది, నేనొకప్పుడు పిచ్చిదానిలా ఆ సారపు వెనుక తిరిగేదాన్ని. ఆ సమయంలో మెంటల్ టార్చర్ అనుభవించాను.
అతని ప్రేమ కోసం పాకులాడేదాన్ని. ఆ పిచ్చిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ సమయంలోనే నిద్ర పట్టాలంటే మెడిసిన్ వేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. అప్పటి నుండి దీన్ని అలవాటు చేసుకున్నాను అని అబద్ధం చెప్పింది అదితి. ఆ మాట విని చిన్నగా నవ్విన అక్షిత్, సరే, అప్పుడంటే పిచ్చిలో చేశానని నువ్వే చెబుతున్నావు కదా, మరి ఇప్పుడు కూడా ఎందుకు మెడిసిన్ వాడుతున్నావు? నార్మల్గా నిద్రపోవచ్చుగా అని అడిగాడు. ప్రయత్నిస్తున్నాను అని ముక్తసరిగా సమాధానం చెప్పింది అదితి. పోనీ నువ్వు నిద్రపోవడానికి నేనేమైనా హెల్ప్ చేయనా? సడన్గా కళ్ళలో చిలిపిదనంతో అడిగాడు అక్షిత్. ఆ మాటతో ఒక్కసారిగా తలపైకెత్తి అతని వైపు విచిత్రంగా చూస్తూ, మీరేం హెల్ప్ చేస్తారు అని అడిగింది అదితి. ఏ హెల్ప్ అయినా చేయొచ్చు. రోజు నీకు నిద్రొచ్చే వరకు నీతో మాట్లాడచ్చు. లేదంటే ఇద్దరం చల్లగాలికి కాసేపు కలిసి బయట తిరగచ్చు అని అన్నాడు అక్షిత్. అతని మాటలకు వింతగా చూసింది అదితి. కానీ అంతలోనే ఆమెలో ఉన్న మేనక కోపాన్ని తెచ్చుకుంటూ, 3 ఏళ్ల పాటు భార్యగా ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఇలా మాట్లాడావా? ఇప్పుడొచ్చి ఈ అదితిని బయటికి తీసుకెళ్తానని అడుగుతున్నావా అని లోపలే పళ్ళు కొరుక్కొని, నాకు మీ హెల్ప్ అవసరం లేదు అని అక్షిత్ ముఖానే చెప్పేసింది. అదితి ముఖంలో కనిపించిన కోపాన్ని చూసి అక్షిత్ చిన్నగా నవ్వుకొని, సరిసరే, బయటికి రావడం కాల్స్ మాట్లాడడం కుదరకపోతే ఎప్పట్లాగే మెసేజ్ చేస్తాలే, ఇక వెళ్ళి పడుకో, రేపు షూట్కి వెళ్ళాలి కదా, రెస్ట్ తీసుకో అని అన్నాడు. దాంతో అదితి అతని వైపు ఒక లుక్ ఇచ్చి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె రూమ్ బయటే తలదించుకొని నిలబడి ఉంది దియా. కనీసం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా లోపలికి వెళ్ళిన అదితి గట్టిగా డోర్ క్లోజ్ చేసింది. అది చూసి దియా పిడికిలి అవమాన భారంతో గట్టిగా బిగుసుకుంది. లోపలికి వచ్చిన అదితిని చూసి, మేడం, లేట్ అవుతుంది, ఇక నేను బయలుదేరుతాను అని అంది సనా. ఈ నైట్కి ఇక్కడే ఉండు, నాకేం ప్రాబ్లం లేదు అని అంది అదితి. థ్యాంక్ యూ మేడం, కానీ ఇంటి దగ్గర అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళాలి అని అంది సనా. సరే, జాగ్రత్తగా వెళ్ళు అని అదితి చెప్పడంతో ఓకే మేడం అని చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వచ్చిన సనా కిందికి వెళ్ళబోతుండగా లాబీలో నుంచొని కనిపించాడు అక్షిత్. దాంతో సనా ఒక క్షణం ఆగి మెల్లగా అతని వైపు వెళ్ళి సార్ అని పిలిచింది. ఆ పిలుపుకి తల తిప్పి ఏంటన్నట్లు చూశాడు అక్షిత్. అప్పుడు సనా కొంచెం తడబడుతూ, సార్, మేడం గురించి మీరు తప్పుగా అనుకోవద్దు, ఆమె నిజంగా ఆ మెడిసిన్ నిద్ర పట్టడం కోసమే వాడుతున్నారు అని చెప్పింది. నాకు తెలుసు, కానీ ఆమెకు ఎప్పటి నుంచి ఈ మెడిసిన్ అలవాటుందో నీకేమైనా తెలుసా అని అడిగాడు అక్షిత్. తెలీదు సార్, నిజం చెప్పాలంటే ఆమె నిద్ర పట్టడం కోసం ముందుగా వైన్ తాగాలని అనుకుంది, కానీ నేనే అడ్డుపడ్డాను. షూటింగ్ టైంలో వైన్ తాగడం వల్ల షూట్కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో ఆమె వైన్ తాగడం మానేశారు, కానీ దానికి బదులుగా ఈ మెడిసిన్ వాడుతున్నారు అని చెప్పింది సనా. అంతా విని ఏదో ఆలోచించిన అక్షిత్, సరే, ఆమెను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు గదిలోకి వెళ్ళిన అదితి బెడ్పై పడుకొని అక్షిత్ గురించి ఆలోచిస్తుంది. ఈ అక్షిత్ ఒక సీఈఓ ప్లేస్లో ఉండి అదితికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అతను తలుచుకుంటే దియాను ఇక్కడి నుంచి పంపించగలిగేవాడు, కానీ పంపించలేదు. అలాగే నా స్లీపింగ్ ప్రాబ్లం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అతనికి లేదు, కానీ తెలుసుకొని ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని కూడా అనుకుంటున్నాడు. అసలు నిజంగా ఇతను మంచివాడా లేక చెడ్డవాడా? ఇది తెలుసుకోవాలంటే నేను ఇతనితో ఫ్రెండ్లీగా ఉంటేనే సాధ్యమవుతుంది అని అనుకుంది. కాసేపటికి ఆలోచనలు ఒక కొలిక్కి రావడంతో తన మొబైల్ తీసి మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు అని టైప్ చేసి అక్షిత్కి మెసేజ్ చేసింది అదితి. ఆ టైంలో అక్షిత్ తన ఆఫీస్ రూమ్లో ఉన్న పర్సనల్ ఫైల్స్ను చెక్ చేస్తూ దేనికోసమో వెతుకుతున్నాడు. అప్పుడే వచ్చిన మెసేజ్ టోన్ విని దాన్ని ఓపెన్ చేసిన అతను అదితి పంపిన ఆ మెసేజ్ చూసి, ఓ, ఫ్రెండ్గా చేసినందుకు థ్యాంక్స్ అని టైప్ చేసి కళ్ళు మెరిసిపోతున్నట్లున్న ఒక ఎమోజీని కూడా యాడ్ చేసి ఆమెకు పంపించాడు. అది చూసి మనసు తేలికైనట్లు అనిపించడంతో ఫోన్ పక్కన పడేసి ఆ రోజు ప్రశాంతంగా పడుకోవడానికి రెడీ అయ్యింది అదితి. ఇంతలో తన రూమ్ బయట ఉన్న దియా గుర్తుకు రావడంతో మొబైల్లో టైం చూసింది. ఆమెకిచ్చిన టైంలో ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉన్నట్లు కనిపించడంతో లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా ఉన్న దియా తననెవరైనా చూస్తారేమో అనే భయంతో అటూ ఇటూ దిక్కులు చూస్తూ తడబడుతూనే అక్కడ ఇబ్బందిగా కదులుతూ నుంచుంది. ఆమెను చూసిన అదితి,
ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా డోర్ను క్లోజ్ చేసేసింది. దాంతో దియా పిడికిలి బిగించి, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ బెట్లో నేను ఓడిపోతే ఆ అక్షిత్ నన్ను మూవీ నుండి రీప్లేస్ చేస్తానని అన్నాడు. కానీ నేను మాత్రం ఈ మూవీలో ఉంటాను. దానికోసం ముందు ఆ అక్షిత్ను ఒప్పించాలి. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను అని అనుకుంటూ ఆవేశంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరోవైపు ఆఫీసులో ఉన్న అక్షిత్ దేనికోసమో వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎంతకీ అది కనిపించకపోవడంతో కొంచెం అసహనంగా ఫీలవుతూ పక్కనే ఉన్న ఫైల్స్ ర్యాక్పై తన చేత్తో కొంచెం గట్టిగా కొట్టాడు. దాంతో ఆ ర్యాక్లో నుండి ఒక ఫైల్ జారిపడింది. దానిపై ట్రీట్మెంట్ ఫైల్ అని రాసింది. దాంతో ఎస్, దొరికింది అనుకుంటూ ఆ ఫైల్ తీసుకొని గబగబా ఓపెన్ చేశాడు. ఆ ఫైల్లో ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ట్రీట్మెంట్ పేపర్స్ కానీ కనిపించలేదు. కానీ ఒకే ఒక విజిటింగ్ కార్డు మాత్రం ఉంది. దాంతో ఆ కార్డును చేతిలోకి తీసుకొని చూశాడు అక్షిత్. దానిపై డాక్టర్ కృష్ణ, సైకాలజిస్ట్ అని రాసి ఉండడంతో కొంచెం షాక్ అవుతూ, ఇది మేనక పర్సనల్ ఫైల్. ఇందులో ఈ కార్డు ఉందంటే ఖచ్చితంగా అది తనకు సంబంధించింది అయి ఉంటుంది. కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం మేనక్కేముంది అని అనుకున్నాడు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఆ డాక్టర్ మాత్రమే చెప్పగలడని అర్థమవడంతో వెంటనే దానిపై ఉన్న నెంబర్కు కాల్ చేశాడు. కాసేపటికి అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన సౌండ్ రావడంతో, హలో, డాక్టర్ కృష్ణ అని అడిగాడు అక్షిత్. ఎస్, స్పీకింగ్ అన్నాడు అటువైపు నుండి డాక్టర్ కృష్ణ. నేను మేనక హస్బెండ్ అక్షిత్ని మాట్లాడుతున్నాను. రేపు మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి. మీరు ఫ్రీగా ఉన్నారా అని అడిగాడు అక్షిత్. మీరు అడిగిన తర్వాత కాదనడానికి ఏముంది? నిజానికి నేనే మిమ్మల్ని చాలా కాలం క్రితం కలవాలని అనుకున్నాను. కానీ అప్పుడు కుదరలేదు అని చెప్పాడు కృష్ణ. ఓకే, అయితే రేపు కలుద్దాం. మీకు లొకేషన్ షేర్ చేస్తాను అని అన్నాడు అక్షిత్. ష్యూర్ అని కృష్ణ అనడంతో కాల్ కట్ చేశాడు అక్షిత్. తర్వాత రోజు ఉదయాన్నే తన షెడ్యూల్ చెక్ చేసుకున్న అక్షిత్ ఆ రోజు మధ్యాహ్నం డాక్టర్ కృష్ణను కలవడానికి ప్రిపేర్ అయ్యి సిటీలోని హై అండ్ కాఫీ షాప్ లొకేషన్ను షేర్ చేశాడు. ఈలోగా తన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండగా, సార్, మే ఐ కమిన్ అంటూ అతని క్యాబిన్ డోర్ తట్టింది దియా. ఆ శబ్దానికి తలెత్తి చూసిన అక్షిత్, ఓ మిస్ దియా, మీరేంటిక్కడ? మిమ్మల్ని రిప్లేస్ చేయమని ఇప్పుడే ఆర్డర్స్ పంపించబోతున్నాను అంటూ తన ఎదురుగా ఉన్న డాక్యుమెంట్స్ని చూపించాడు. అది చూసిన దియా హడావుడిగా లోపలికి వచ్చి, సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు నన్ను మూవీ నుండి తప్పించొద్దు ప్లీజ్ అని అడిగింది. ఆల్రెడీ మన డీల్ నిన్ననే అయిపోయింది మిస్ దియా అని కూల్గా అన్నాడు అక్షిత్. లేదు అక్షిత్ సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి అని రిక్వెస్టింగ్గా అడిగింది దియా. సరే చెప్పండి, చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి వాలుతూ అడిగాడు అక్షిత్. ఈ సినిమా నుండి నన్ను రిప్లేస్ చేయొద్దు. మీ దృష్టిలో నేను అదితిపై నింద వేశానని అనిపిస్తే దానికి కంపెన్సేషన్గా నేను మరో రూపంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంది దియా. ఆ మాటకు అర్థం కానట్లుగా నిదురు చిట్లించి చూసి, అంటే అని అన్నాడు అక్షిత్. ఇప్పుడు నన్ను ఈ మూవీలో నుండి తీసేస్తే నా ప్లేస్లో మరొక నటి వస్తుంది. దానివల్ల అదితికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ మీరు నన్ను రిప్లేస్ చేయకుండా ఉంటే ఆమెకు ఉపయోగపడేలా నా దగ్గర ఒక డీల్ ఉంది అని చెప్పింది దియా. ఏంటది? చైర్లో అటూ ఇటూ ఊగుతూ అడిగాడు అక్షిత్. నా దగ్గర ఇప్పుడు ఫేమస్ కంపెనీల బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు, వారి యాడ్స్లో నటించేందుకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. వాటిలో ది బెస్ట్ ఆఫర్ను నేను అదితికి రిఫర్ చేస్తాను. దానివల్ల ఆమెకు తప్పకుండా లాభం ఉంటుంది. ప్రసిద్ధ కంపెనీలకు మోడల్గా చేస్తే ఆమె రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది అని చెప్పింది దియా. ఆమె చెప్పింది విని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు అక్షిత్. నిజానికి ఇప్పుడు దియా ఇండస్ట్రీలో టాప్ లిస్ట్లో ఉన్న హీరోయిన్. ఆమె ఉండటం వల్ల తన సినిమాకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. అలాగే అదితిపై నింద వేసినందుకు శిక్షగా తానే స్వయంగా ఎండార్స్మెంట్ను వదులుకుంటుంది. ఒకవేళ అది నిజంగానే అదితి చేతికి వస్తే నిజంగానే అదితి ఒక రేంజ్లో ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి ఈ డీల్ బెటర్గానే ఉందని అనుకున్న అక్షిత్, సరే, దీనికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఫ్యూచర్లో మళ్ళీ మీ సైడ్ నుండి ఎలాంటి చిన్న తప్పు జరిగినా వార్నింగ్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని మూవీ నుండి తప్పిస్తాను అని డైరెక్ట్గానే
చిన్నపాటి వార్నింగ్తో ముగించేశాడు అక్షిత్. అలాగే సార్, థ్యాంక్ యూ. ఇక ముందు నేను నా వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని అతి వినయంగా చెప్పింది దియా. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. అదితికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన కంపెనీ యాడ్ గురించి వెంటనే డెసిషన్ తీసుకోండి అని చెప్పాడు అక్షిత్. ష్యూర్ సార్, త్వరలోనే ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను అని చెప్పి సంతోషంతో ఆ గది నుండి బయటపడిన దియా, ప్రస్తుతానికి పెద్ద గండం తప్పించుకున్నాను. మూవీ నుండి రిప్లేస్ అయ్యుంటే నా కెరీర్పై చాలా ఎఫెక్ట్ పడేది. ఇక మెల్లగా ఆ అదితికి కూడా చెక్ పెట్టి నా దారికి అడ్డు తప్పించాలి అని అనుకొని అక్కడి నుండి డైరెక్ట్గా షూట్కి వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం డాక్టర్ కృష్ణ ఎదురుగా కాఫీ షాప్లో కూర్చొని ఉన్నాడు అక్షిత్. దాదాపు 35 ఏళ్ల వయసుతో షార్ప్ లుక్స్ కలిగి ఉన్న డాక్టర్ కృష్ణ తన ఎదురుగా ఉన్న అక్షిత్ వైపు చూసి నవ్వుతూ, మీరు నన్నెందుకు కలవాలనుకున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. మేనక బ్రతికి ఉన్నప్పుడు మీ దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వచ్చేదని నాకు తెలుసు. కానీ ఆమె ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చిందో, మీరు ఎప్పటి నుండి ఆమెను ట్రీట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఏవీ తెలియవు. దాని గురించి తెలుసుకోవడానికే రమ్మన్నాను అని చెప్పాడు అక్షిత్. ఆ మాటకు కృష్ణ చిన్నగా నవ్వి, ఈ ప్రశ్న ఆమె బ్రతికి ఉన్నప్పుడు అడిగితే చాలా సంతోషించేవాడిని. ఇన్ఫ్యాక్ట్ మీరు అడగకపోయినా మిమ్మల్ని కలిసి తన గురించి మీతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ అప్పుడు మీరు ఆమె గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె ఈ భూమి మీదే లేని టైంలో వచ్చి ఆమె గురించి అడుగుతున్నారు అని అన్నాడు. ఆ మాటల్లో అతనికి అక్షిత్పై కొంచెం కోపం కూడా ఉన్నట్లు అనిపించింది. కానీ అక్షిత్ ఆ కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, మీ అందరికీ ఆమె ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ నాతోనే ఉంటుంది. దాని గురించి వదిలేసి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని కొంచెం తీవ్రంగా అడిగాడు. దాంతో కళ్ళెత్తి ఒక క్షణం పాటు అతని వైపు సూటిగా చూశాడు డాక్టర్ కృష్ణ. ఆ తర్వాత నెమ్మదిగా, నేను సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలోనే మేనక గారు నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. మీ పెళ్ళవక ముందు వరకు ఆమె నాకు రెగ్యులర్ పేషెంట్. ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవారు. నేను ఇప్పటి వరకు చూసిన అత్యంత డిఫరెంట్ పేషెంట్ ఆమె. డిఫరెంట్ అని ఎందుకన్నానంటే, ఆమె లాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అసలు నాలాంటి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆమె రావాల్సి వచ్చింది అని చెప్పి ఒక క్షణం ఆగాడు. ఆమె మీ దగ్గరకు రావడానికి కారణం ఆమెకు సరిగ్గా నిద్ర పట్టకపోవడమేనా అని ఆతృతగా అడిగాడు అక్షిత్. ఆ మాటగా కృష్ణ ఆశ్చర్యపోయినట్లుగా చూసి, మీరు ఇంత కరెక్ట్గా ఎలా ఊహించారు? అవును, ఆమె చిన్నప్పటి నుండే ఇన్సోమ్నియాతో బాధపడేది. అంటే నిద్ర పట్టని ఒక వ్యాధి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక లాంగ్ టర్మ్ స్లీపింగ్ డిజార్డర్. ఆమె కాకుండా మరో అమ్మాయి కనుక ఈ వ్యాధితో బాధపడితే ఎప్పుడూ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చేది. కానీ మేనక మెంటల్లీ చాలా స్ట్రాంగ్. అందుకే చాలా ఏళ్ళు బయట నుండి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చాను. ఆమెకు మీతో పెళ్లి జరిగిన తర్వాత ఈ సమస్య నుండి బయటపడుతుందని అనుకున్నాను అని అన్నాడు. నాకేం అర్థం కాలేదు డాక్టర్. అసలు ఆమెకు ఈ స్లీపింగ్ డిజార్డర్ ఎలా వచ్చింది అని అయోమయంగా చూస్తూనే డాక్టర్ను ప్రశ్నించాడు అక్షిత్. అక్షిత్ ప్రశ్నలకు డాక్టర్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు? పెళ్లి చేసుకొని 3 ఏళ్లు కలిసి ఉన్నా కూడా మేనకకి ఉన్న ప్రాబ్లం గురించి అక్షిత్ ఎందుకు తెలుసుకోలేకపోయాడు? ఆమె చనిపోయిన తర్వాత దాని గురించి తెలుసుకోవాలని ఎందుకు ఆతృతపడుతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ను వినండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఈ ఛానల్లో వచ్చే ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.